థాయిలాండ్ మయన్మార్ ను భూకంపం కుదిపేసింది. మయన్మార్ లో 7.7 తీవ్రతగా నమోదవగా బ్యాంకాక్ లో అయితే 7.3గా రికార్డైంది. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో భారీగా భవనాలు నేలమట్టమయ్యాయి. పలు బిల్డింగ్లు ఊగిపోయాయి. 12 నిమిషాల వ్యవధిలో 2 సార్లు భూమి కంపించింది. దీంతో భయంతో ఇళ్లలో నుంచి జనం బయటకు పరుగులు పెట్టారు. భూకంపం సంభవించిన ప్రాంతాల్లో సహాయక చర్యలను చేపట్టారు అధికారులు. భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. రైట్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందిస్తారు. ప్రసాద్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? వాస్తవానికి మయన్మారే ఈ ఎక్కువగా భూకంపాలకు చాలా ఎక్కువగా వస్తుంటాయి. మయన్మార్ లో అమెరికా చెందినటువంటి జియోలాజికల్ సర్వే ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం అక్కడ మయన్మార్ లో భూకంప కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తుంది. దాదాపు 7.7 ఈ రిక్టర్ స్కేల్ పై దాని తీవ్రత నమోదైనట్టుగా ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సమాచారం తెలుస్తుంది. అదేవిధంగా ఎర్త్క్వేక్ ఈ మయన్మార్ లో 2016లో కూడా ఇలాంటిదే వచ్చింది. అక్కడ పెద్ద ఎత్తున దాదాపు 6.8 తీవ్రత నమోదైంది ఆ సంవత్సరంలో. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఈ భూకంప తీవ్రత అనేక దేశాలకు దీని ప్రభావం ఉంది. ముఖ్యంగా చైనాలో కూడా దీని ప్రభావం ఉంది. అదేవిధంగా భారతదేశంలో కూడా ఉంది. భారతదేశంలో మేఘాలయ, మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో దీని యొక్క తీవ్రత 4గా రిక్టర్ స్కేల్ పై నమోదైంది. అయితే అక్కడ ప్రాణ నష్టం కానీ లేకపోతే ఇతరత్ర ఆస్తి నష్టం కానీ ఏమైనట్టుగా ఇప్పుడు సమాచారం లేదు. కేవలం దాని ప్రభావం మాత్రమే ఈ భారతదేశానికి చెందినటువంటి ఈశాన్య రాష్ట్రాలకు ఉంది. భారత ప్రధాని కొద్ది నిమిషాల క్రితమే ట్వీట్ చేయడం జరిగింది. ఈ మయన్మారు, థాయిలాండ్ దేశాలకు ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాలని చెప్పి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు అన్ని రకాలుగా సహాయం భారతదేశం అందించేందుకు సిద్ధంగా ఉంది. ప్రభుత్వాలను సంప్రదించి ఆ మేరకు నిర్ణయాలు తీసుకుని చెప్పి కూడా భారత విదేశాంగ శాఖకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ భూకంపం యొక్క తీవ్రతను చూసినట్లయితే బ్యాంకాక్ లో పెద్ద ఎత్తున ఉన్నటువంటి హైరైజ్డ్ బిల్డింగ్స్ కూడా కూలిపోవటం, అదేవిధంగా దాని తీవ్రత ప్రభావం ఉంటుంది కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఆ దేశానికే ఒక గొప్ప పేరు తెచ్చినటువంటి ఆకా బ్రిడ్జి కూడా కూలిపోవటం ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం. చాలా పెద్ద ఎత్తున అనేక ఏళ్లుగా సందర్శకులు కూడా ఆ బ్రిడ్జిని చూసేందుకే వెళ్తారు. ఆ బ్రిడ్జి కూడా కూలిపోవడం కూడా ఇక్కడ గమనించాల్సిన అంశం. దాని తీవ్రత ఎంత ప్రభావం ఉందంటే వాహనాలపై వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా వెంటనే ఈ రహదారిపై కూడా పడిపోవటం, అదేవిధంగా అనేక మంది బిల్డింగ్లు కూలినటువంటి బిల్డింగ్లు అక్కడ ట్రాప్ అయిపోయారు. వాళ్ళంతా కూడా అక్కడ చిక్కుకుపోయారు. వారందరూ కూడా సహాయ చర్యల ద్వారా వాళ్ళని రక్షించేందుకు తీవ్ర ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఆ దేశానికి ఉన్నటువంటి సామర్థ్యం సరిపోకపోతే ఇతరత్ర అనేకటువంటి దేశాలు కూడా దాన్ని సహాయం చేసేందుకు ముందుకు వచ్చాయి. ముఖ్యంగా భారతదేశం, పొరుగునే ఉన్నటువంటి భారతదేశం పెద్ద ఎత్తున దీని సహాయ సహకారాలు అందించేందుకు తన సిద్ధతను వ్యక్తం కూడా చేసింది.